నమస్తే అండి. నవంబర్ 19థ్ తారీఖు. నాకైతే ఐ హావ్ ఎ లాంగ్ డే అహెడ్. ఆహ్, బిట్వీన్ మీటింగ్స్, ఆఫీస్ అవర్స్, దెన్ లేట్ క్లాస్ టీచర్స్ ఇంటికొచ్చేసరికి 10:30 అవుతుంది. ఈరోజు ఉదయం 9:30 ఐ మీన్ అరౌండ్ 9:15 అవుతుంది. నిన్న బ్రేకింగ్ న్యూస్ మీద కొంచెం క్విక్ వీడియో ఒకటి చిన్నది పెట్టాను. ఇది నిన్న ఓటింగ్ చేయబోతున్నారు హౌస్‌లో. అలాగే సెనెట్‌లో గూడా ఓటింగ్ చేయబోతున్నారు. చాలా పెద్ద మెజారిటీతో ఆ ఓటు పాస్ అవ్వచ్చు అన్నట్టుగా అప్డేట్ పెట్టి దీన్ని తప్పించుకోగలడా ట్రంప్ అన్నట్టుగా ఏదో కొన్ని వాక్యాలు చెప్పాను దాని గురించి. సో, దాని ఫాలో అప్ ఇది. యాక్చువల్లీ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఓటేశారు. హౌస్‌లో 435 మెంబర్స్ ఉంటే 427-1 ఒకే ఒక్కడు ఆ బిల్‌కి వ్యతిరేకంగా ఓటేసాడు. తర్వాత సెనెట్‌కి రాకముందే యునానిమస్ కన్సెంట్‌తో దాన్ని పాస్ చేయడానికి రిజల్యూషన్ పెడితే అలాగే అన్నారు. అంటే బేసికల్‌గా సెనెట్ మొత్తంలో 100 మందైతే 427 ప్లస్ 100 527-1 ఓట్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయవలసిందిగా ఇప్పుడు బిల్ ట్రంప్ ముందుకొచ్చింది. సంతకం చేస్తానన్నాడు. చేస్తాడనుకుందాం. చేసిన తర్వాత ఏం నాటకాలు ఆడతాడో, ఏం మోసాలు చేస్తాడో అయన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలీదు. స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏదో ఒక మెలిక పెడతాడు. ఏది ఆ ఫైల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అందులో కొందని అందుకని అవి విడుదల చేయడానికి వీల్లేదు. లేకపోతే ఇది నేషనల్ సెక్యూరిటీ అనో ఏదో రకంగా మెలికలు పెట్టి ఆపొచ్చు. అందుకు ఆ బిల్‌లో ప్రొవిజన్ ఉంది. లేకపోతే ఇది ఆ బిల్‌లో ప్రొవిజన్‌లనే వాడుకొని ఏదో చెప్తాడని. సరే ఏం చేస్తాడో, ఏం ఏం చేయడో తెలీదు గానీ, ఈ ఒత్తిడి మాత్రం కొంచెం బాగానే పడింది. ఈ ఒత్తిడికి సంబంధించిందే నా విశ్లేషణ. ఇప్పుడు నా చిన్నతనం గురించి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి ఇక్కడ. మా నాన్నగారు హి వాస్ వెరీ పొలిటికల్లీ వెల్ రెడ్, అస్ట్యూట్. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఫోటో ఉండేది. ఆచార్య రంగా గారి ఫోటో ఉండేది. నాకెవరో తెలీదు. ఎవరి నాన్నగారు అదంటే ఆచార్య రంగా అన్నారు. ఎందుకు ఆయన ఫోటో పెట్టారు? మీరు ఎవరి ఫోటోలు పెట్టరు. ఆచార్య రంగా ఫోటో ఎందుకు పెట్టారంటే, రంగా మనగాడురా ఎందుకు? అని నేను అడిగాను. నెహ్రూని పార్లమెంట్‌లో నిలదీసి, కడిగేసి అడగగల ధైర్యం ఉన్న వ్యక్తి, ఆ హుందాతనం ఉన్న వ్యక్తి, ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రంగా ఒక్కడే. అంటే ఇంకే కొన్ని ఎన్‌జీ రంగా గురించి చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. అప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదు. ఇంట్లో ఏదో న్యూస్ పేపర్ వచ్చేది ఏదో చదివేవాడిని. దానివల్ల మనకి తెలిసేది లేదు. నాన్నగారు చెప్పడం వల్ల చాలా విషయాలు తెలిసాయి. అదే టైంలో ఆయన చెప్తా ఉండేవారు. ఎమర్జెన్సీ గురించి క్రిటికల్‌గా చెప్తా ఉండేవారు. అది నాటుకుపోయింది నాకు. నా అవేర్‌నెస్ అక్కడి నుంచే వచ్చిందేమో అని నేను అనుకుంటాను. నాన్నగారి చలవ వల్లే వచ్చిందేమో అని అనుకుంటాను. అరౌండ్ దట్ టైమ్ ఇది ఎమర్జెన్సీ టైమ్‌లోనే ఇప్పుడు 1974లో కదా! నిక్సన్ రిజైన్ చేసింది. నిక్సన్ రిజైన్ చేయడానికి వెనకాల కారణం ఏంటి? హౌస్ ఓవర్‌సైట్ కమిటీలో నిక్సన్ ఇంపీచ్‌మెంట్ చేయడానికి ఓట్ అడ్వాన్స్ అయింది. మెయిన్ హౌస్ ఫ్లోర్‌కి వెళ్తుంది. అక్కడెళ్తే హౌస్ విల్ డెఫినైట్‌లీ వోట్ టు ఇంపీచ్ నిక్సన్ అన్నది తెలిసిపోయింది. ఎంత మెజారిటీ వచ్చేదో తెలీదు గానీ, ముఖ్యంగా 427-1 అనే ఓటు వచ్చుండేది గాదు. కొంతమంది నిక్సన్‌కి ఫేవరబుల్‌గా ఓటేసుండేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఉద్యమం, తిరుగుబాటు అనేది వయలెంట్ కానవసరం లేదు. ఇది మొన్న నేపాల్‌లో అయినట్టుగాను, లేకపోతే జనవరి 2021లో జరిగిన ప్రయత్నంలాగా తిరుగుబాటు వయలెంట్ కానవసరంలా. తిరుగుబాటు అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మొన్న నేపాల్‌లో పెద్ద తిరుగుబాటు జరిగింది. ఇట్ వాస్ లైక్ సమ్‌వాట్ వయలెంట్ రైట్? జనవరి 6, 2021లో ఇక్కడ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. ఇట్ వాస్ వయలెంట్. అవి ఎక్కువగా టెలివైజ్ అది. కానీ ఇప్పుడు నిన్న నవంబర్ 18న జరిగిన ఓటు అది తిరుగుబాటు. ఎవరు తిరుగుబాటు చేశారు? రిపబ్లికన్స్ ట్రంప్‌కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను. ఇక్కడ ఇప్పుడు ట్రంప్ మూలంగా, పరిపాలన మూలంగా, అతని పాలిసీల మూలంగా దేశం పట్టిపోతుంది అంటే, దాన్ని కాపాడగలిగే వాళ్ళు హౌస్‌లో ఒక 10 మంది రిపబ్లికన్స్, సెనెట్‌లో ఒక 5గురు రిపబ్లికన్స్ దేశాన్ని కాపాడాలంటే ఆళ్ళు సరిపోతారు. ఇట్లా నాబోటోళ్ళు ఇట్లా వీడియోలు పెట్టుకొని అరుచుకుంటే అక్కడ ఏం జరగదు. దానికి అంతవరకు రావాలంటే ప్రజల దగ్గర నుంచి ఏదో రావాలి. వాళ్ళకి షాక్ రావాలి. ఆ షాక్ నవంబర్ 4 జరిగిన ఎన్నికలలో అర్థమైంది కొంత. ఎవరికి? ఈ రిపబ్లికన్స్‌కి. ఇప్పుడు కుంటి బాతు అంటే లేమ్ డక్ ట్రంప్ అనేవాడు ఒక కుంటి బాతు కింద జమ కట్టేశారు వీళ్ళు. ఇప్పుడు అరిచి గీపెట్టి నీ మీద ప్రైమరీ పెడతాను, నిన్ను ఓడిస్తాను, నువ్వు
నేను చంపేస్తాను, అరిచేస్తాను, పొడిచేస్తాను ఈ రకంగా అరిచేవాడిని ఇప్పుడు తను ఒక అరిచే కుక్క కోవలో వదిలేసి ఫనీ జెఫ్రీ ఎప్స్టైన్ ఈమెయిల్లో అరవని కుక్క అన్నాడు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో అరిచే కుక్క, కేవలం అరిచే కుక్క, కరిచేవాడు కాదని. తిరగబడ్డారు, ఇక్కడ జరిగింది తిరుగుబాటు, రిపబ్లికన్స్ చేసింది తిరుగుబాటు. దిస్ ఈస్ ద మోస్ట్ consequential news in the last 12 months since Trump got re-elected. టారిఫ్స్ కాదు, H1B మీద వైలేషన్స్ కాదు, జన్మత పౌరసత్వానికి మీద వేసిన వేటు అది ఒక రకమైన కాన్సిక్వెన్షియల్. అలాంటి కొన్ని ఇండివిజువల్గా చూసుకుంటే ప్రతిదీ కాన్సిక్వెన్షియల్. వీటన్నిటికంటే ఎక్కువ కాన్సిక్వెన్షియల్ నేను జరిగింది అనుకుంటాను నేను. వై? గోయింగ్ ఫార్వర్డ్, ట్రంప్ ఈజ్ ఎ లేమ్ డక్. ట్రంప్ నిర్వీర్యుడయ్యాడు నిన్నటి ఓటుతో. ఇంకా ఫైటింగ్ చేస్తాడు, అరుస్తూనే ఉంటాడు, ఏదో చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ జరిగిన తిరుగుబాటు తమకున్న చెక్స్ అండ్ బ్యాలెన్స్ పవర్స్తోనే కాంగ్రెస్ తన అధికారాలని తన వెనక్కి తీసుకుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి సెలబ్రేటెడ్. బట్ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ ఏ చట్టాన్ని లెక్క చేయకుండా, ఎవరిని లెక్క చేయకుండా వచ్చాడు. ముఖ్యంగా రిపబ్లికన్స్ ని ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారు. ఈ నవంబర్ 4 ఎన్నికల తర్వాత వాళ్ళు తిరగబడతారన్న ఆశతోనే నేను కొన్ని వీడియోల్లో చెప్పాను, ఆ ఆశను వ్యక్తపరిచాను కొన్ని వీడియోల్లో. దాట్స్ వాట్ హ్యాపెండ్. సో ఇన్ అదర్ వర్డ్స్, November 18th is when Donald Trump has become a lame duck, completely lame duck. ఇక ఈతగాడిని చూసి ఎవరు భయపడరు. అరుసుకోనియండి, గీ పెట్టుకోనియండి, మొరగనియండి, ఏమైనా చేయనియండి. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డన్. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను, నేను ఎందుకు పెడుతున్నాను ఈ వీడియోలో, నేను దీనివల్ల ప్రయోజనం ఏంటి, నేను ఏదో ఒక చిన్న గొంతు తెలుగులో అరిస్తే ఎవరికి ఉపయోగం. జస్ట్ కొద్ది మంది తెలుగువారు ట్రంప్కి సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే దోస్ హూ కెన్ ఓట్, వాళ్ళ ఆలోచన విధానం కొంచెం మార్చగలిగితే చాలు. అరే ఇది పద్ధతి కాదనో, లేకపోతే అతనికి మళ్ళీ సమర్థించకూడదనో ఏదో. సెకండరీగా నేను ఆలోచించేది ఏంటంటే, అలా ఓటు వేసే వాళ్ళని ఈ వీడియోలు చూసిన వాళ్ళు వేలెత్తి చూపగలగడం, వీలైతే హై వాట్ ఆర్ యూ డూయింగ్, కట్ ఇట్ అవుట్ అని చెప్పగలగడం, లేకపోతే ఎద్దేవా చేస్తే షేమ్ దెమ్ ఇంటూ నాట్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ టైరెంట్ డిక్టేటర్. ఐ రియలీ డోంట్ నో. ఇప్పుడు నేనేదో నిమిత్త మాత్రం నా వరకు రావడానికి టైం పడుతుందన్న ధీమా నాకు లేదు. ఇలా చేయడానికి ధైర్యం కావాలి నిజమే, కానీ ఇలా చేసేది నేను యూనిక్ కాదండి, చాలా మంది చేస్తున్నారు అంత ధైర్యంతో. ఇప్పుడు ఒకళ్ళిద్దరిని అయితే అణచివేయగలడు, కానీ ఒక ఉద్యమం లాగా వస్తే తనేం అణచలేడు. యాక్చువల్గా దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ టు మేక్. గోయింగ్ బ్యాక్ టు నిక్సన్స్ ఇంపీచ్మెంట్, ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ నేను 1991 నుంచే ఏమో ఇక్కడ అమెరికాలో రాజకీయాలు ఫాలో అవుతున్నాను. నాకు గుర్తున్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇది తాలిబాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వచ్చింది. అప్పుడు కూడా ఒకళ్ళిద్దరు యుద్ధానికి వ్యతిరేకంగా ఓటేసిన గుర్తుంది, కానీ ఈ రకమైన లాప్ సైడెడ్ ఓటు చరిత్రలో లేదు, అట్లీస్ట్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ. నా లైఫ్ టైంలో లేదు అమెరికాలో. ఎనీవే, గోయింగ్ బ్యాక్ టు నిక్సన్ స్టోరీ, హౌస్లో హీ వాజ్ గోయింగ్ టు లూజ్. సెనెట్కి వెళ్తే 2/3 మెజారిటీతో ఇంపీచ్ చేయాలి సెనెట్లో. హౌస్లో సింపుల్ మెజారిటీ సరిపోతుంది, సెనెట్లో 2/3 మెజారిటీ. అప్పుడు గోల్డ్ వాటర్ అని అంతకుముందు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, హీ లాస్ట్ కెనడీ, తను వెళ్ళి ప్రైవేట్గా చెప్పాడు నిక్సన్కి, యూఆర్ గోయింగ్ టు లూజ్ ద ఓట్, యూఆర్ గోయింగ్ టు బి ఇంపీచ్డ్. అప్పుడు నిక్సన్ రాజీనామా చేశాడు. అంత కాన్సిక్వెన్షియల్ ఓట్ అది కూడా యునానిమస్ రాలేదు, ఇంత యునానిమస్గా. ఇప్పుడు ఈ వచ్చిన ఓటు రిపబ్లికన్స్ అందరూ కలిపి ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేయటం అనేది, దెర్ ఈస్ సమ్ స్పెక్యులేషన్, అసలు అందులో ఏమీ లేదో, లేకపోతే ఎందుకు వేస్తారు ఏంటి, ఆ ఫైల్స్లో ఏమీ లేదేమో, ఎందుకు ఇంతమంది ఒకసారిగా ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేస్తారంటే, నో, there is a lot of stuff in the files. There are credible reports. I didn't see them. There are credible reports corroborating evidence that these files are consequential. How consequential to Trump? To that, I don't know the full answer, but they are consequential to Trump. I believe it. అలా లేకపోతే ఇంతకాలం దీనికి అడ్డంకులు వేసేవాడు కాదు. మైక్ జాన్సన్, స్పీకర్ ఆఫ్ ద హౌస్, 75 రోజుల పాటు కాంగ్రెస్ని కన్వీన్ కాకుండా చేశాడు. 50 రోజుల పాటు
అడలిట గ్రహాల్వాని స్వేరింగ్ చేయకుండా ఆవిడ గెలిచిన తర్వాత 50 రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేయించలేదు దీన్ని ఆపటం కోసం. ఇప్పుడు చెలియల కట్ట తెగింది, వరద ముంచుకొస్తుంది. ఈ తిరుగుబాటు దిస్ ఇస్ నాట్ వైలెంట్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఏ uniquely American system of governance. Congress is a co-equal branch of the presidency, co-equal branch. The legislature, the House and the Senate, Article 1. President is Article 2. And the judiciary is Article 3. These three are the co-equal branches. Judiciary అంటే గుర్తొచ్చింది, నిన్ననే చాలా కాన్సిక్వెన్షియల్ న్యూస్ వచ్చాయి. అందులో ఒకటి టెక్సస్ రీడిస్ట్రిక్టింగ్కి ఒక ప్యానల్, యుఎస్ జడ్జ్ ప్యానల్, ముగ్గురు ఉన్న వాళ్ళు. అందులో ఒకడు ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జ్ 2-1 ఓట్తో టెక్సస్ రీడిస్ట్రిక్టింగ్ చెల్లదు అని తీర్పిచ్చారు. ఇప్పుడు అది డైరెక్ట్గా యుఎస్ సుప్రీంకోర్టుకు వస్తుందట. అదే హోల్డ్ అయితే టెక్సస్ వాళ్ళు చేసిన ఈ కుతంత్రం అంతా చెల్లదు, 5 సీట్లు రిపబ్లికన్ సీట్లు వస్తాయి అనుకున్న వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు 2 డెమోక్రాట్ సీట్స్ ఇంకా పెరగొచ్చు ఇది చెల్లకపోతే అన్న ఇది వస్తుంది, అనాలిసిస్ వస్తుంది. దట్ ఈస్ ఎ కాన్సిక్వెన్షియల్ న్యూస్. అలాగే జమాల్ ఖషోగీని చంపమని పురమాయించిన ఎంబీఎస్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ఇక్కడికి వచ్చినప్పుడు వైట్ హౌస్లో చాలా రభస చేశాడు ట్రంప్ ఆ ప్రశ్న అడిగినందుకు. వచ్చిన గెస్ట్ని అవమానిస్తావా అది ఇదని. బోన్సా గెస్ట్. బోన్సా అంటే ఇప్పుడు ఈ జమాల్ ఖషోగి వాషింగ్టన్ పోస్ట్లో కాలమిస్ట్. అతను సౌదీ క్రౌన్ ప్రిన్స్కి సౌదీ అరేబియా పాలసీల మీద విమర్శిస్తూ కాలమ్స్ రాశాడని టర్కీలో సౌదీ అరేబియా ఎంబసీలోకి వెళ్ళినప్పుడు తన లోపలికి తీసుకెళ్లి చంపేసి బోన్సా తీసుకుని ముక్కలుగా నరికి అవతల పారేశారు. దానికి ఆర్డర్ ఇచ్చింది ఎంబీఎస్. అతగాడిని వెనకేసుకొచ్చాడు, మీరు వీడియోలు చూడొచ్చు. దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ మేజర్ న్యూస్. అలాగే షార్లట్, నార్త్ కెరోలైనాలో ఇమిగ్రేషన్ రైట్స్ జరిగాయి. ఆ రైట్స్లో సిటిజన్స్ని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. దట్ కుడ్ హ్యావ్ బీన్ మేజర్ న్యూస్. నాట్ కుడ్ హ్యావ్ బీన్, దీస్ ఆర్ ఆల్ మేజర్ న్యూస్. బట్ ఐఎమ్ చూసింగ్ టు కవర్ this House vote and the Senate vote turning against Trump. Why? Because this is more consequential news. Going forward, Donald Trump is a lame duck. Kunti baat, lame duck. Iha tana zulum, tana bullying, it won't work ani cheppi nenu gattiga namtunanu. This is consequential and also a positive news for America. Yeah, he's still going to do some of these nasty things, arresting citizens illatiyani. Kani Congress got some of its power back. It doesn't matter. Na botallu ikkada YouTube lo oka chinna channel pettukoni oka 5-6 mandiki okadampudu upanyasalu ivatam kaadu. It is where it matters is where the power is, and the power is with the Congress, and they took some of it back. And I hope they stop him from doing all this weird nonsense. Anyway, so it's just a rant, no script, just maybe there's a lot of editing to do. Again, long day ahead. Talk to you later, Andy. Thank you.